అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను అన్ని పాటలు రాశాను. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో మా అమ్మ నాన్నల ఆశీర్వాదం ఉండడం వల్లే ఈ సినిమాకి నేను పాటలు రాశానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న అండ్ ముని గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే చాలామంది మనం ముందుకు వెళ్తున్నప్పుడు వెనక్కి లాగుతుంటారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఎవ్వడన్నా నీ వల్ల కాదంటే చేసి చూపాల అనే లైన్ రాశాను ఈ సినిమాలో. మనం నిజాయితీగా ఉంటూ మన పని మనం చేసుకోపోతే ఖచ్చితంగా ఇప్పుడు కిరణ్ అన్న లాంటి వారు, ముని గారు లాంటి వారు అండ్ వంశీ గారు లాంటి ఇలాంటి వాళ్ళందరి సపోర్ట్ మనకు దొరుకుతుంది. ఇక్కడ వరకు నేను రాగలిగానంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చానని చెప్పగలుగుతాను. నేను ఎన్ని పాటలు రాసినా చాలామంది నన్ను ప్రేమిస్తూ మీ పాటలు నచ్చుతున్నాయని చెప్పి వాళ్ళు నన్ను ట్యాగ్ చేస్తూ ఇంకా ఇంకా రాయాలని నన్ను ప్రోత్సహిస్తుంటారు. సో నెగిటివిటీ ఎంత ఉన్నా సరే నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను నేను అనుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో ఒక పాటలో రాశాను నేను, టీవీలో నటనంతా మన చుట్టూ ఉన్నోళ్ళే చూపిస్తుంటారు ఎన్నో పాత్రల్లో అని. అది నిజం. మన ముందు ఒకలాగా వెనకాల ఇంకోలా కనిపించరులే బోలెడు ముసుగుల్లో అని కూడా రాశాను. అంటే ముందేమో అరే నువ్వు గొప్పోడివిరా అని చెప్పడం, వెనక్కి వెళ్ళి వాడిని లాగడానికి ట్రై చేయడం, ఇలాంటివి నేను చాలా చూస్తూ వచ్చాను అనమాట. అంటే నేను నిన్నటికి మార్చి 19కి నేను నా మొదటి సినిమా రిలీజ్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానండి. సో చాలామంది చాలా వెనక్కి లాగినా సరే ప్రోత్సహించే వాళ్ళు మాత్రం నన్ను ఇంకా ముందుకు నెడుతున్నారు. లైక్ కిరణ్ అన్న లాంటి వాళ్ళు. కిరణ్ అన్న అయితే నాకు మెసేజ్ చేసి తమ్ముడు నువ్వు ఇంకా చేయగలవు అంటే మనకి ఏవేవో ఇప్పుడు ఒక ₹1,00,000 ఇచ్చి నువ్వు ఎదగాలి, లేకపోతే ఒక 2 కోట్లు ఇచ్చి లేకపోతే 3 కోట్లు డబ్బుల పరంగా కాదు, ఒక చిన్న మాట సాయం నువ్వు చేస్తావు తమ్ముడు, లేకపోతే ముని గారు లాంటి నువ్వు చేస్తావు తమ్ముడు, చేయగలవు, చేసేయగలవు. ఎవరు నమ్ముతారండి ఒక సినిమాకి పాటలన్నీ రాయడానికి అవకాశం ఇవ్వడం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇదంతా మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అంటే థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. థ్యాంక్ యూ సనారే గారు అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు